హలో అండి, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్, బేగంపేట్. సో ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఫస్ట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరిలో వస్తుంటాయి అండ్ వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి బై అండ్ లార్జ్ ఫీమేల్ పాపులేషన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం. దీంట్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి, పిగ్మెంట్ స్టోన్స్ ఉంటాయి, కొన్ని మిక్స్డ్ స్టోన్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో కామనెస్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ స్టోన్స్. ఎవరిలో అయితే బ్యాడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఫామ్లో ఎక్కువగా తయారవుతాయో వాళ్ళల్లో ఈ గాల్ బ్లాడర్లో ఉండే బైల్ ఎక్కువ లిథోజెనిక్గా అవ్వడం, అంటే థిక్గా ఫామ్ అవడం వల్ల ఆ స్టోన్స్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది రిలేటివ్లీ 40+ ఏజ్ గ్రూప్లో కొంచెం ఒబెసిటీ వైపు ఉండే ఫీమేల్ పాపులేషన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం. బట్ నౌడేస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఈవెన్ యంగర్ పాపులేషన్లో అండ్ మేల్ పాపులేషన్లో కూడా మనం ఇది ఇట్స్ నాట్ అన్కామన్ టు సీ దెమ్. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందిలో ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా వేరే ఏదైనా కారణం కోసం అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు దాంట్లో ఇన్సిడెంటల్గా బయటపడుతూ ఉంటాయి. వీటిని ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాం. కొంతమందిలో యాసిడ్ ఎక్కువగా తయారవ్వడము, తిన్న తర్వాత కడుపు బ్లోట్ అయిన ఫీలింగ్ అవ్వడము అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము అండ్ అప్పుడప్పుడు అకేషనల్గా ఒక వామిటింగ్ అవ్వడము, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంటారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల అక్యూట్ అటాక్స్ ఆఫ్ కోలిసిస్టైటిస్, అంటే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ పేషెంట్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అండ్ ఒక్కొక్కసారి ఫీవర్తో అండ్ ఫుడ్ డైజెస్ట్ చేసుకోలేకపోవడము, వామిటింగ్స్ అవ్వడం, ఇలా అక్యూట్ అటాక్తో ప్రజెంట్ అవుతుంటారు. ఇలాంటి పేషెంట్స్లో కొంతమంది మైల్డ్గా వస్తే కొంతమందికి సివియర్గా వస్తుంటుంది. మైల్డ్గా వచ్చిన పేషెంట్స్కి ఓరల్ యాంటీబయాటిక్ పెడితే యూజువల్గా రికవర్ అవుతుంటారు. కొంతమంది పేషెంట్స్లో సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్కి పస్ ఫామ్ అవడము, పేషెంట్ షాక్లోకి సెప్సిస్లోకి వెళ్ళడం కూడా చూస్తుంటాం. సో ఇలాంటి కొంచెం మోర్ సీరియస్ కేసెస్ని హాస్పిటలైజ్ చేసి ఇంజెక్షన్స్ ఫామ్లో కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రేర్ కేసెస్లో ఇది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అండి. సో ఈ రేర్ కేసెస్లో డైరెక్ట్గా కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతుంటారు. అంటే స్టోన్ ఏదైనా ఒకటి స్లిప్ అయ్యి జాండీస్ రావడం ఆర్ కొలాంజైటిస్ అని, అంటే గాల్ బ్లాడర్కి ఇంటెస్టైన్కి మధ్యలో ఉండే కామన్ బైల్ డక్ట్లో ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ ఇవి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్గా ఉంటాయన్నమాట. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? అన్ఫార్చునేట్లీ గాల్ బ్లాడర్లో ఒకసారి స్టోన్స్ ఫామ్ అయితే అవి వాటంతట అవే తగ్గడం కానీ వాటిని కరిగించడానికి మెడికేషన్స్ కానీ ఏమీ ఉండవు. సో గాల్ బ్లాడర్లో వన్స్ ఒక్కసారి స్టోన్ ఫామ్ అయితే తప్పకుండా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఒకవేళ ఏ సిమ్టమ్స్ లేని పేషెంట్స్ కొంత టైం తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా కాకపోయినా కనీసం నెక్స్ట్ 2 to 3 monthsలో సర్జరీ ప్లాన్ చేసుకోమని చెప్తుంటాం. అదే ఒక్కసారి అటాక్ వచ్చిందంటే మాత్రం ఇమ్మీడియట్గా పేషెంట్స్ సర్జరీకి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ సర్జరీ కాబట్టి ఈ ఆప్షన్స్ సర్జరీలో ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇనీషియల్గా ఎర్లియర్ డేస్లో వెన్ ద లాప్రోస్కోపిక్ సర్జరీ వాజ్ నాట్ ఇన్వెంటెడ్ యెట్, దీన్ని ఓపెన్ మెథడ్ ద్వారా తీసేవాళ్ళు. దాంట్లో చాలా మేజర్ ఇన్సిషన్ ఇచ్చి మేజర్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ని అప్రోచ్ అయ్యి గాల్ బ్లాడర్ మొత్తం తీసేసేవాళ్ళు. బట్ నౌడేస్ వీఆర్ డూయింగ్ ఇట్ త్రూ లాప్రోస్కోపీ, అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో చిన్న చిన్న హోల్స్ పెట్టి అబ్డామిన్ మీద కెమెరా అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి గాల్ బ్లాడర్ని ఆ చిన్న హోల్ ద్వారానే పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదురుతుంది. సో ఇలా లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ చేయించుకోవడం వల్ల మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మేజర్ ఇన్సిషన్స్ని అవాయిడ్ చేయడం వల్ల పేషెంట్కి సర్జరీ తర్వాత పెయిన్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. పేషెంట్ ఎర్లీగా లేచి నడవడం, అంటే అంబులేషన్ అండ్ వేరే రకమైన కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా బాగా తక్కువగా ఉంటాయి. అదే ఓపెన్ మెథడ్ ద్వారా చేసినప్పుడు చాలామందికి లంగ్లో ఎటిలెక్టాసిస్ అంటాం, అంటే లంగ్ కొలాప్స్ అవ్వడము అండ్ చాలా రోజులు పేషెంట్ బెడ్ రెస్ట్ అవసరం ఉండడము అండ్ వూండ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఒక్కొక్కసారి ఇమ్మొబైల్గా ఉండడం వల్ల కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇలాంటి
అదర్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండేవి. సో వీటిని అన్నిటిని అవాయిడ్ చేయడం కోసం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ చాలా సేఫ్గా పర్ఫామ్ చేయొచ్చు. సో చాలామంది పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్స్లో ఈ స్టోన్స్ని ఇలాగే వదిలేస్తే ఏమన్నా అవుతుందా, ఆర్ సర్జరీ చేయించుకుంటే ఎన్ని డేస్లో కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా చూస్తుంటాము. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ని అలాగే వదిలేస్తే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అప్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం కాబట్టి డెఫినెట్లీ వాటిని అలా వదలడానికి కుదరదు. డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవల్ చేస్తే పేషెంట్ యాజ్ ఎర్లీ యాజ్ 3 to 4 days తర్వాత లేచి పూర్తిగా వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ వితిన్ 1 week వాళ్ళు వర్క్కి కూడా రెజ్యూమ్ అవ్వచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, కొన్ని కేసెస్లో మనం ఊహించిన ఎక్స్పెక్ట్ చేయని కాంప్లికేషన్స్ సర్జరీ టైంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి పేషెంట్ ఇంత క్విక్గా రికవర్ అవుతారని లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎర్లీగా ప్రెజెంట్ అయిన వాళ్ళు అండ్ టైమ్లీగా సర్జరీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలా క్విక్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు గాల్ బ్లాడర్ స్టోన్స్తో సఫర్ అవుతుంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.